క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ ప్రేమవందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు, బాగుండాలని కోరుకొనుచు, అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. మీకోసం ప్రార్థన చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. దేవుని యొక్క కృప మీకు అందరికీ కూడా తోడైండి నడిపించును గాక. మరి ఈ యొక్క సమయంలో మీరు రకరకాలైనటువంటి మనుషుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, అపవాది తంత్రముల ద్వారా కావచ్చు, బాధపడుతున్నారా, వేదన చెందుతున్నారా, దుఃఖపడుతున్నారా, మూలుగుచున్నారా, సమస్యలు తీరడం లేదని ఆరాటపడుతున్నారా, నా సమస్యకు జవాబు వివరిస్తారని దుఃఖిస్తున్నారా? అయితే ఆ యొక్క దుఃఖముల ద్వారా, బాధల ద్వారా, కన్నీరు ప్రవాహంగా ఉన్నటువంటి పరిస్థితులలో జీవిస్తున్నారా? మరి దేవునికి మొరపెడుతున్నప్పటికీ నాకు జవాబు రావడం లేదని అనుకుంటున్నటువంటి పరిస్థితులలో మీరు ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. జనమా, నీవిక ఏమాత్రము కన్నీరు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరము ఇచ్చును. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, నీవేమాత్రం కూడా కన్నీరు విడువవని దేవుడు స్వయాన తెలియపరుస్తున్నారు. కన్నీరు విడాల్సినటువంటి పరిస్థితులన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు ప్రియులారా. కన్నిటిని ఆనంద బాష్పాలుగా మార్చడానికి సిద్ధమైనటువంటి దేవుడు మన దేవుడు. ఆయన సమాప్తమైనదని కేక వేసి ప్రాణం పెట్టిన దేవుడు. ప్రతి సమస్య ఆయన చేతిలో ఉన్నది ప్రియులారా. గనుక మరి మీరు చింతపడకుండా దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నట్లయితే దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో శ్రమలు ఎవరు కూడా మరి ఇష్టపడరు, కానీ శ్రమలు తగినటువంటివే. కొన్ని సందర్భాల్లో శ్రమలు అవసరమే, దుఃఖం అవసరమే, బాధ అవసరమే. కాబట్టి అవన్నీ కూడా మన మేలు కోసమే ప్రియులారా అని మనము తలంచవలసినటువంటి వారంగా ఉంటున్నాం, ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుడేమంటున్నాడంటే, జనమా నీవిక ఏమాత్రము కన్నీరు విడువవు అంటున్నాడు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించునంటున్నాడు. దేవుడు మనం మొర వినే దేవుడు ప్రియులారా. కన్నీరు తుడిచే దేవుడు. కన్నీటి బాష్పాలను ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు ప్రియులారా. కాబట్టి ఆయన నమ్ముకుందాం, ఆయన కొరకు జీవిద్దాం, ఆయన పని చేద్దాం, ఆయన కొరకు సహకారులుగా ఉందాం. ఆయన యొక్క ఉద్యానవనంలో, సంఘం అనే ఉద్యానవనంలో ప్రియుని రాకకై ఎదురు చూస్తూ, మన ప్రియ ప్రభు అయినటువంటి యేసు ప్రభు యొక్క రాక కొరకై ఎదురు చూస్తూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టినంతగా తాను తగ్గించుకున్నాడు. అడుగు వాటింటికంటే, ఊహించే వాటింటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మరి మనము దుఃఖించక, బాధపడక, కన్నీరు విడవక దేవుని సన్నిధానంలో స్తుతిస్తూ ఉన్నట్లయితే నీ యొక్క మాట వినగానే ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నారు. కాబట్టి మరి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సహాయం చేస్తారు, కృప చూపిస్తారు, నడిపిస్తారు, మిమ్మల్ని బలపరుస్తారు. అనేకులను బలపరిచే వ్యక్తులుగా మార్చడానికే, అనేకులను శ్రమల నుంచి విడిపించే వ్యక్తులుగా మార్చడానికే దేవుడు ఈ విధమైనటువంటి పరిస్థితుల గుండా మరి నడిపిస్తున్నాడనే సంగతి మీరు గుర్తెరగవలసినటువంటి వారుగా ఉన్నారు. ప్రేమగల ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుడా, మీ నామాన్ని ఘనపరుస్తున్నాము, కొనియాడుతున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, శాలన దేవుడు, కరుణ వాత్సల్యత గల దేవుడు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. జనమా నీవిక ఏమాత్రము కన్నీరు విడువని నేను మరి సెలవిచ్చిన దేవుడు. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. యేసు నామములో ప్రతి సమస్య విడుదల కలుగును గాక, కృప కలుగును గాక, కార్యం జరుగును గాక. ప్రతి వ్యాధి నుంచి, బాధ నుంచి, కష్టం నుంచి, కన్నీటి నుంచి, సమస్యల నుంచి నీ ప్రజలు విడుదల పొందుకొందురుగాక.
కృపాక్షేములు వెంట వచ్చునుగాక. ప్రతి విధమైన సహాయం అనుగ్రహించబడునుగాక. ప్రతి పరిస్థితి నుంచి విడుదల తండ్రి, విడుదల విడుదల యేసునామములో విడుదల, ప్రతి పరిస్థితి నుంచి విడుదల, ప్రతి సంకటం నుంచి విడుదల, ప్రతి ఒక్క శ్రమ నుంచి విడుదల, ప్రతి బాధ నుంచి విడుదల యేసునామములో, ప్రతి వేదన నుంచి విడుదల యేసునామములో, ప్రతి రోగం నుంచి విడుదల యేసునామములో. మీరు పొందిన గాయముల ద్వారా మేము స్వస్థత పొంది ఉన్నాం. అందరి నిమిత్తమై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మకంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, విశ్వాసంతో మీకు ప్రార్థన చేస్తున్నాం. వందనాలు, స్తోత్రాలు ప్రభా. నువ్వు మా కొరకు ఏదైనా చేయగలవు తండ్రి. వింటున్నటువంటి వారి యొక్క నేను మరి ప్రతి పరిస్థితిని మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు మీరే యేసయ్య. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.